అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ప్రతిసారి కలుసుకున్నప్పుడల్లా మనకు తెలిసిందే మళ్ళీ ఇంకా బాగా తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నిస్తాం. మన లోపలంతా జ్ఞానం ఉంది, కానీ మనకు జ్ఞానం ఉందని మనకు జ్ఞానం తెలియదు. లోపల అందరూ భగవంతుళ్ళే, కానీ బయట రాక్షసుల్లో ఉన్నారు. బయట అమానవత్వం ఉంది, లోపల మటుకు భగవత్తత్వమే ఉంది. అయితే మన భగవత్తత్వం మనం తెలుసుకోవాలి బాగా. వీఆర్ ఆల్ గాడ్స్ ఇన్ ద ఇన్సైడ్, బట్ వీఆర్ యాక్టింగ్ యాజ్ డెవిల్స్ ఇన్ ద అవుట్ సైడ్. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. మనం లోపల భగవత్తత్వం ఉన్నా బయట రాక్షసత్వం ఉంది. కనుక ఈరోజు ఈ రాక్షసత్వం గురించి తెలుసుకుందాం. పతంజలి అష్టాంగ మార్గంలో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధానం అని తెలుసుకుందాం. యమాలు అంటే ప్రిన్సిపల్స్, నియమాలు అంటే ప్రాక్టీసెస్, ఆసనం అంటే బాడీ పాస్చర్, ప్రాణాయామం అంటే అబ్జర్వింగ్ ద బ్రీతింగ్, ప్రత్యాహారం అంటే గెటింగ్ ద కాస్మిక్ ఎనర్జీ, ధారణ అంటే ఆ కాస్మిక్ ఎనర్జీని శరీరంలో నిలుపుకోవడం, ధ్యానం అంటే ఆస్ట్రల్ ట్రావెల్, సమాధి అంటే గెటింగ్ ఆల్ ద ఆన్సర్స్. ఇందులో ఈ యమం అన్న దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. ఆ 5 ప్రిన్సిపల్స్ ఏంటంటే అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. ఇవి పతంజలి మార్గంలో మొట్టమొదట చెప్పారు. తర్వాత నియమాలు ఉన్నాయి. తపః, సంతోష, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాలు. శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, 5 నియమాలు. తర్వాత వస్తుంది ఆసనం. హాయిగా కూర్చోవాలి. 3 గంటల సేపు ఒకటి ఆసనంలో కదలకుండా కూర్చోవాలి. అది ఆసనం అంటారు, జయం, ఆసన జయం. తర్వాత ప్రాణాయామం, అబ్జర్వింగ్ ద బ్రీతింగ్. మన దగ్గర ఉంది శ్వాస అనే గురువు ఉన్నాడు, ఆ గురువు దగ్గర కూర్చోవాలి మనం. గురువు దగ్గర కూర్చోవడమే ప్రాణాయామం. అప్పుడు ఏమవుతుందంటే ప్రత్యాహారం జరుగుతుంది. ఆహారం అంటే నోట్ల నుంచి వచ్చేది ఆహారము, ప్రతి అంటే ఆపోజిట్. ఇక్కడి నుంచి మనం ఎనర్జీ డైరెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడి నుంచి తీసుకున్న నోట్లో తిన్న యాపిల్ కానీ లడ్డు కానీ డైజెస్ట్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది. కానీ డైరెక్ట్గా మనకి ఎనర్జీ వచ్చే సోర్స్ ఉందన్నమాట మనకి. దాని పేరు ప్రత్యాహారం అంటారు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టామో ఆ ప్రత్యాహారం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ బయట ఉన్న ఎనర్జీ మనకి లోపలికి వచ్చిందో, ఈ లోపల బాగా శుద్ధీకరణ జరుగుతుంటుంది, అత్తలాకుతనం అవుతుంటుంది. నాడి మండలంతో శుద్ధీకరణ అయినప్పుడు దాన్ని భరించాలి మనం. ఆ యొక్క శక్తిని ధారణ చేయాలి మనం, ధరించాలి. దాన్ని ధారణ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ధ్యానం వస్తుంది. అంటే ధ్యానం అంటే యానం అంటే ప్రయాణం, ధీ అంటే ఆత్మశరీరము. ఈ ఆత్మశరీరంతో ఆత్మలోకాలు తిరుగుతాం. ఈ ఆత్మశరీరంతో మనం ఆత్మలోకాలు తిరిగినప్పుడు మనకి సమాధానాలు దొరుకుతాయి. సృష్టి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏమిటి సంగతి, మనం ఎవరము, అందరూ మొత్తం అన్ని సమాధానాలు వస్తాయి. ఆ సమాధానాలు వచ్చిన స్థితే సమాధి స్థితి.